మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, చాలా స్పష్టంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అనేక పర్యాయాలు మేము చెప్తూనే ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అన్న అమానుషము. అదేవిధంగా కాళేశ్వరం అనేది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం అనేది దోచుకోవడం కోసం కట్టిన ప్రాజెక్టు. కాళేశ్వరం అనేది అది ఒక వింత కాదు, ప్రపంచ వింతలో వింత కాదు, ప్రపంచాల్లో అతి ఫెయిల్యూర్ అయిన ప్రాజెక్టు. ఏ ఎత్తిపోతల పథకం కూడా అన్ని స్టేజ్లు ఉండదు, అన్ని టీఎంసీలు ఎత్తిపోయడం అనేది ఇంపాసిబుల్. కరెంటు బిల్లు కట్టలేరు. అనేక మంది విశ్రాంత ఇంజనీర్లు, నీటిపారుదల నిపుణులు అనేక మంది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మొదటి నుంచి చెప్తుంది. కానీ సిగ్గు లేకుండా ఈటెల రాజేంద్ర గారు క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని కాళేశ్వరం కట్టారని చెప్తున్నాం. మొన్న అంతకుముందు ఇదే ఈటెల రాజేంద్ర గారు కాదని చెప్పాడు. ఇది 2 నాలుకల ధోరణి కాదా? మీ మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం కాదా? మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం బీజేపీ నాయకుల్ని. మీరు మాట్లాడే మాటలు ఈ తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని మీకు అనిపిస్తుందా? తెలంగాణలో రాబోయే మా ప్రభుత్వమే అని మాట్లాడుతున్నారు అమిత్ షా. మీకు ఈ రోజు కూడా 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. మీ ప్రభుత్వం ఎలా వస్తుంది మిత్రమా? మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, ఏ విధంగా సాధ్యం? ఇంకా అమిత్ షా గారు మాట్లాడుతున్నారు మరి రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళ మార్నింగ్ స్టేట్మెంట్, ఈ 18 నెలల అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలంట. అరే సన్నాసి, ఈ 10 సంవత్సరాలు మీరు రాష్ట్రాన్ని దోచుకొని, ఈ 10 సంవత్సరాలు మీరు ప్రతిసారి ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడతామంటే మేము ఏదో నిలబెడతానుకున్నాం. 2 రకాలుగా నిలబెట్టారు. ఒకటి కూలిపోయిన కాళేశ్వరం. ఏ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వంలో 1,00,000 కోట్ల ధనాన్ని వెచ్చించి కట్టిన ప్రాజెక్టు వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోవడం ఎక్కడైనా చూసామా? ఇదొక ప్రపంచ వింత. రెండోది ఫోన్ టాపిక్ కేసు. ఎవరు కూడా ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇంత భారీ ఎత్తున వేల ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర లేదు. ఆ దరిద్రమైన చరిత్ర మీదే. ఈ విధంగా కూడా ప్రపంచ చరిత్రలో, ప్రపంచ చిత్రపటంలో ఇంత దరిద్రమైన పరిపాలన మా కుటుంబం చేసింది, మా నాయన చేశాడు, మేమే కారణమని నిలబెట్టాడు కేటీఆర్. ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి? మీరు చేసిన అవినీతి మీద, మీరు చేసిన అరాచకం మీద, మీరు భ్రష్టుపరిచిన వ్యవస్థల మీద, మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉన్న ప్రతి సంసారాన్ని కూల్చిన దాని మీద, దేని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి కేటీఆర్ గారు? ఇంకా సిగ్గు లేకుండా మంత్రులు, మీరు మీడియా మీద దాడి చేస్తారు. మీడియా మీద దాడి చేసేంత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే, ఈరోజు మీరు భౌతిక దాడికి దిగబడుతున్నారంటే, భౌతిక దాడి తెగిస్తున్నారంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి కేటీఆర్? అంటే మీరు డిసైడ్ అయిపోయారన్నమాట, ఇంకా మా భ్రష్టు పట్టే మా పార్టీ ఉండదని చెప్పి తెగించారు. నువ్వు, మీ చెల్లి, మీ బావ అందరూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నారు.